తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని పేర్ని నాని దర్శించుకున్నారు. గోవిందమాల భక్తులను అన్నమయ్య బాటలో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. శతాబ్దాలుగా అన్నమయ్య బాటలో తిరుమల వచ్చే సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. అన్నమయ్య కాలిబాటలో భక్తులను ఇన్ని రోజులు పంపి ఇప్పుడు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. అన్నమయ్య మార్గంలో భక్తులను అనుమతించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు పేర్ని నాని. వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని ఎలవ్ చేస్తే బాగుండేది, రానివ్వాల్సింది. ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం. అట్లాగే దాన్ని అన్నమయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం, అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాలినడకన రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం. తిరుపతి స్వామివారి అంటే ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు. ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించి ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని